హాయ్ హలో నమస్తే. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ చిలకలూరుపేట యూట్యూబ్ ఛానల్ అండి. మేము మా బావోళ్ళు కలిసి ఒక షాపు అయితే కడుతున్నామండి. ఈ షాపు కట్టే దాంట్లో మేము ఇసుక ఏడకుంటున్నాము, సిమెంట్ ఏడకుంటున్నాము, కంకర ఏడకుంటున్నాము అనేది ప్రతి ఒక్కటి మీకు వివరంగా నేను చెప్తానండి. కంకరలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏందనేది, సిమెంటు ఎన్ని రకాలు ఉన్నాయి, మనం పునాదుల వరకు ఏ సిమెంట్ వాడుతున్నాము, పునాదుల తర్వాత బేస్మెంట్ వరకు ఏ సిమెంట్ వాడతాము, స్లాబ్కి ఏ సిమెంట్ వాడతాము అన్నీ నేను వివరంగా వీడియోలు చేస్తూ ఉంటాను. ఇదైతే తెలిసిన వాళ్ళకైతే పనికిరాదండి వీడియో, తెలియని వాళ్ళకి, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఉపయోగపడుతూ ఉంటాయి. వీటి గురించి నేను చెప్తూ ఉంటాను. ఏ రోజు ఎంత వర్క్ అయింది, ఏ వర్క్ మనం ఎలా చేయించామనేది ప్రతి ఒక్కటి నేను వివరంగా మీకు చెప్తూ ఉంటాను. మా ఏరియాలో ఈ గుంటల పూట ఎర్రమట్టి పూడ్చి కూలింగ్ పెడితే బాగుంటుందని చెప్తున్నారు మేస్త్రి గారు. ఆ ఎర్రమట్టి కోసం ఎదురు చూస్తున్నాము. ఆ మట్టి బుక్ చేసేవాడి అవి వస్తే దీనికి 2 రోజులు పట్టేట్టుగా ఉంది. ఈ గుంటలోంచి తీసిన మట్టి మనం విడిగా పంపించామండి. ఈ గుంటలోంచి తీసిన మట్టి సుమారుగా 50 ట్రక్కుల దాకా వచ్చిందండి. ఏమన్నా కానీ మొత్తం మీద 50 ట్రక్కుల దాకా వచ్చింది. 50 ట్రక్కుల్ని మనం వచ్చేసి విడిగా పంపించామండి. రేపు పునాదులంతా పూడ్చిన తర్వాత పైన కూడా మనకి బేస్మెంట్ వరకు కూడా ఆ మట్టి పనికి వచ్చింది. విడిగా ఒక ట్రాక్టర్ మట్టి వచ్చేసి 1600 చెప్పారండి. అలా కాకుండా దీంట్లో మట్టి మనం తీసి పక్కన పంపించాం. ఇప్పుడు 50 ట్రక్కులు పంపించాలంటే 50 ట్రక్కులు 1600 కాడ లెక్కేస్తే ఎంత అవుతుందో చూడండి. ఇసుక వచ్చేసి అమరావతి ఇసుక తోలిచ్చామండి. 44 టన్నులు ఇసుక లారీ వచ్చింది. ఒక టన్ను వచ్చేసి 450 రూపాయలు పడ్డదండి. టోటల్గా చూసుకుంటే లెక్క 18,200. ఒక లారీ వచ్చేసి 18,200 పడ్డదండి. లారీ కాటా పెడతారు. తర్వాత ఇసుక కాచిన తర్వాత ఖాళీ లారీ కూడా కాటా పెట్టారండి. బ్రిడ్జిలో కాటా పెడితే అప్పుడు మనకు 44 టన్నులు ఇసుక అయితే వచ్చిందండి. ఇసుక కూడా క్వాలిటీగా బాగానే ఉంది. మనం ఇల్లు కట్టేదానికి కంకర వచ్చేసి డైరెక్ట్ పేరేచెర్ల పోయామండి. పేరేచెర్ల వెళ్ళి కంకర తోలుకొని వచ్చాము. ఆ పేరేచెర్ల కూడా ఎందుకు పోయాము ఏందని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తామండి. మనకి దగ్గర బొప్పుడి ఇట్లా క్వారీలు ఉన్నాయండి. ఇక్కడ తీసుకోవాలి మేము. ఇక్కడైతే గ్రానైట్ మిక్స్ అవుతుందని చెప్తున్నారు. అందుకని ఇక్కడ కాకుండా బోయిపాలెం పోయాం. బోయిపాలెంలో కూడా క్వారీలు ఉన్నాయి. అక్కడ వచ్చేసి తెల్లరాయి నల్లరాయి మిక్స్ అవుతుందండి. మనకి పేరేచెర్ల అయితే ఒరిజినల్ నల్లరాయి మాత్రమే దొరుకుతుంది. బాగుంది క్వాలిటీ అక్కడ ఒరిజినల్ నల్ల. మనం ఇల్లు కట్టే దాంట్లో ఈ ప్లాస్టిక్ డ్రమ్ములు కూడా బాగా పనికొస్తాయండి మనకి. ఈ డ్రమ్ములు వచ్చేసి ఒక్కొక్క డ్రమ్ము 800 పడ్డది. ఇవి కూడా ఏంటంటే మనం నీళ్లు పట్టుకున్నాం అనుకో, స్టాక్ పెట్టుకుంటే నీళ్లు ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బాలు జరుపుకొని నీళ్లు పట్టుకోవడానికి వాటికి అన్నిటికీ బాగుంటుందండి. ఈ సెప్టిక్ ట్యాంక్ ఏది కట్టారు, దాంట్లో వాటర్ పడుతున్నాం. అయినా కానీ ఈ డబ్బాలు కూడా మాకైతే చాలా సేఫ్టీ అయిందండి. విడిగా కొంటే డబ్బా వచ్చేసి 20 రూపాయలు అద్దెకి ఇస్తున్నామని చెప్పారండి. అద్దెకి తెచ్చుకొని అద్దె కట్టేదానికంటే ఇది రైట్గా ఒకసారి కొనుక్కున్నాం. డబ్బా వచ్చేసి 800 పడ్డది. మనకి ఇల్లు పూర్తి అయిన దాకా మన డబ్బాలు మన దగ్గరే ఉంటాయి. పట్టుకున్న తర్వాత ఆపరేట్కి అందుకని ఇచ్చేయచ్చు ఎవరికన్నా కానీ. ఇది ఒక సేఫ్టీ ఇద్దండి. ఇలా మీరు కూడా ఈ డబ్బాలు కూడా కొనుక్కోండి, 10 డబ్బాలు. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ప్రసాద్ చిలకలూరుపేట యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.